చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రాండెడ్ ఔషధాల దిగుమతిపై 100% సుంకం. అలాగే ఈ నిర్ణయంతో భారత్ ఫార్మా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ ఫార్మా కంపెనీల ఆదాయంలో ఎక్కువగా అమెరికా నుంచే వస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు రానున్నట్లుగా తెలుస్తుంది. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ప్రకటన వచ్చినట్లుగా తెలుస్తోంది. భారత్తో ఓవైపు స్నేహాస్తం చాపుతూనే మరోవైపు విషం కక్కుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల భారత్పై సుంకాల పెంపు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే భారతదేశం నుంచి దాదాపు అన్ని ఎగుమతులపై 50% సుంకాలు విధించారు. తాజాగా మరో పిడుగు లాంటి వార్త చెప్పారు ట్రంప్. బ్రాండెడ్ పేటెంట్ పొందిన ఔషధాల దిగుమతిపై 100% వరకు సుంకాలు విధిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఫార్మా తయారీ కంపెనీలకి ఈ టారిఫ్ వర్తించదని కూడా పేర్కొన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే భారతీయ ఔషధ కంపెనీలకు అమెరికా ప్రధాన మార్కెట్. 2024లో భారత్ $27.8 బిలియన్ విలువైన ఔషధాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అందులో భారత్ $3.6 బిలియన్ విలువైన ఔషధాలనే అమెరికాకు ఎగుమతి చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమెరికాకు భారత్ ఔషధాల ఎగుమతి ఏ రేంజ్ లో ఉందో. అయితే అమెరికా విధించనున్న ఈ 100% టారిఫ్ భారతదేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. అమెరికాలో వినియోగించే జనరిక్ మందుల్లో 45% పైగా భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్ వంటి అనేక ప్రముఖ భారతీయ కంపెనీలు తమ ఆదాయంలో 30-50% వరకు అమెరికా మార్కెట్ పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సుంకాలు బ్రాండెడ్ పేటెంట్ మందులకే పరిమితమని చెప్పినప్పటికీ భవిష్యత్తులో కాంప్లెక్స్ జెనరిక్స్, స్పెషాలిటీ మందులపైన ఈ ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. ఔషధాలతో పాటు కిచెన్ క్యాబినెట్ల 50%, ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధిస్తానని తెలిపారు. ఇటీవల సుంకాలు బ్రాండెడ్ పేటెంట్ మందులకే పరిమితమని చెప్పినప్పటికీ భవిష్యత్తులో కాంప్లెక్స్ జెనరిక్స్, స్పెషాలిటీ మందులపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తక్కువ లాభాలతో పనిచేస్తున్న భారత కంపెనీలకు ఈ అదనపు భారం మోయలేందిగా మారొచ్చని నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే దేశీయ తయారీని ప్రోత్సహించడం, ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంతో పాటు జాతీయ భద్రత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద జీఎస్టీ రేట్లను తగ్గించారు. స్థానిక తయారీని పెంచడానికి మేక్ ఇన్ ఇండియాని బలోపేతం చేసేందుకు కూడా ఆయన కృషి చేస్తున్నారు.